నమస్తే అండి. నా పేరు కేవీఎం ప్రసాద్. వర్కింగ్ యాజ్ డిఎస్పీ ఇన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్. ఇప్పుడు ప్రజెంట్గా మనకు సైబర్ క్రైమ్స్, ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇటువంటి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. క్రైమ్స్ గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంప్లాయీస్, అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. చాలా లక్షలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకొని ఉంటే ఇటువంటి ఫ్రాడ్స్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఫ్రాడ్స్ గురించి చెప్తున్నాను. ఎక్కువగా అవుతున్న ఫ్రాడ్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పోర్టల్ ఫ్రాడ్స్. అడ్వర్టైజ్మెంట్ పోర్టల్ ఫ్రాడ్స్లో ఏంటంటే విక్టిమ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం వేరే వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ని చూసి దానికి రెస్పాండ్ అయినా కూడా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా ఒక లేడీ, ఆమెకి గుంటూరులో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ రెంట్కి ఇవ్వడం కోసం అడ్వర్టైజ్ చేసింది OLXలో. ఒక అతను కాంటాక్ట్ అయ్యి, నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, మీ ఫ్లాట్ నాకు బాగా నచ్చేసింది, కాబట్టి మీకు నేను అడ్వాన్స్ పంపిస్తాను అని చెప్పేసి చెప్తే ఈమె నమ్మేసేసి ఓకే అన్నది. వాడు QR కోడ్ పంపించాడు. QR కోడ్ పంపిస్తే ఆ QR కోడ్ స్కాన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తే ఈమె స్కాన్ చేసింది. స్కాన్ చేస్తే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వచ్చింది. ఆ ప్రొసీడ్ టు పే ఆప్షన్ కొట్టి పిన్ ఎంటర్ చేస్తే ఈమె డబ్బులు పోయి 26,000 పోయినాయి ఫస్ట్. అయితే అతనే చెప్పాడంటే ఇది టెక్నికల్ ఎర్రర్ జరిగింది, నెక్స్ట్ ఇంకొకటి పంపిస్తున్నాను, స్కాన్ చేస్తే కనుక ఇంతకు ముందు పోయిన డబ్బులు ఇప్పుడు నేను వేసే రెంట్ మొత్తం కలిపి 52,000 వచ్చేస్తాయి అని చెప్పి మళ్ళీ ఇంకోటి పంపించాడు. పంపితే అది కూడా స్కాన్ చేసింది. స్కాన్ చేస్తే మళ్ళీ ఈసారి 52,000 పోయినాయి. 52,000 పోతే ఇది ఇప్పుడు మా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు ఈ ఎర్రర్ని, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పంపుతున్నా అని చెప్పి మళ్ళీ ఇంకోటి పంపించాడు. ఇలా 4.5 lakhs పోయే వరకు ఆమె స్కాన్ చేస్తూనే పోయింది. స్కాన్ చేసిన తర్వాత 4.5 lakhs పోయిన తర్వాత ఆమెకి లేదు నువ్వు నా డబ్బులన్నీ పోతున్నాయి కానీ నీ రెంట్ రావడం లేదు, నా వాపస్ ఇవ్వండి. వాపస్ చేయాలంటే నువ్వు ఇదిగో ఇంత పంపించు అంత పంపించు అంటూ 10 lakhs చేశారు. 10 lakhs వరకు ముందు పోయిన 4.5 lakh వాపస్ తీసుకోవటం కోసం ఏమి డబ్బులు పంపిస్తూ పోయింది. టోటల్గా 10 lakhs పోయినాయి. 10 పోయిన తర్వాత ఆయన ఒకటి చెప్పాడు, లాస్ట్ అమౌంట్ ఒకటి ఉంది, అది చేస్తే కనుక మొత్తం వచ్చేస్తాయి అని. అది ఏంటంటే 2 lakhs అని చెప్పింది. ఈమె దగ్గర అకౌంట్ ఖాళీ అయిపోయింది. నా అకౌంట్ మొత్తం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఒక పని చేయండి, ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అమౌంట్ కాబట్టి ఈ 2 lakhs మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అప్పు తీసుకోండి, అప్పు తీసుకొని వేసేస్తే కనుక మొత్తం 12 lakhs మీ వాపస్ వచ్చేస్తాయి అన్నాడు. ఏమో అది కూడా నమ్మేసేసి అప్పు తీసుకొని 2 lakhs పంపించింది. అవి కూడా పోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 lakhs కట్టమన్నాడు. అప్పటికి ఆ 12 lakhs పోయిన తర్వాత కానీ అమలట్టు కాలేదు. QR కోడ్స్ అనేవి మనం పేమెంట్ చేయడానికే కానీ మనం రిసీవ్ చేసుకుంటానికి కాదు. ఎవరైనా మన అకౌంట్లో డబ్బులు పంపిస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ సో అండ్ సో అమౌంట్ అని. అంతేగాని మనకి డబ్బులు రిసీవ్ చేసుకుంటానికి మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మనం సైలెంట్గా ఉంటే వేరే వాళ్ళకి పంపితే ఆటోమేటిక్గా మనకు మెసేజ్ వచ్చేస్తుంది. మనం వేరే వాళ్ళకి పంపాలంటేనే మనం స్కానింగ్లు లేకపోతే వాళ్ళ అకౌంట్ నంబర్లు చేసి IMPs చేయటం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అంతే తప్ప మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటానికి మనం ఎటువంటి పని చేయాల్సిన పని లేదు. ఇట్లా QR కోడ్ స్కాన్ చేసినాము అంటే మనకు డబ్బులు వచ్చేది బదులు మనం వెళ్ళిపోతాయి. ఇది మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల మీద వాళ్ళు రెస్పాండ్ అయ్యి. అలాగే గూగుల్లో చాలా మంది యాడ్స్ ఇస్తుంటారు. ఈ గూగుల్ యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ అయ్యే వాళ్ళ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా ఒక లేడీ, ఆమె ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ నడుపుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ సెంటర్ గురించి గూగుల్లో పెట్టింది. అయితే ఒక అతను కాల్ చేసి, నేను లంగరౌస్ మిలిటరీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, మా మిలిటరీ వాళ్ళకి చాలా మంది ఉన్నాం, మా అందరికి ఉదయం బ్రేక్ఫాస్ట్ కావాలి, ఒక డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈమె అవన్నీ క్యాలిక్యులేట్ చేసి 50,000 అవుతుంది అని. అంటే అతను QR కోడ్ పంపించినట్టు. QR కోడ్ పంపించి ఇది స్కాన్ చేయండి పైసలు వచ్చేస్తాయి అంటే ఈమె స్కాన్ చేసేసింది. స్కాన్ చేస్తే పైసలు వచ్చే బదులు ఈమె డబ్బులు వెళ్ళిపోయినాయి. డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను లేదు మళ్ళీ నెక్స్ట్ పంపిస్తున్నా, ఇది స్కాన్ చేయండి ఇప్పుడు వచ్చేస్తాయంటే ఈమె కొంచెం అంటే మరీ అంత తెలివి లేకుండా ఎక్కువసార్లు చేయకుండా ఒకసారికి అలర్ట్ అయిపోయింది. ఒక్కసారితోటే అలర్ట్ అయ్యి లేదు ఈ QR కోడ్లు ఎన్నిసార్లు చేసినా మా డబ్బులు పోతాయి, మాకు రావు, ఎందుకంటే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది, అది స్కాన్ చేస్తే ప్రొసీడ్ టు పే అంటే మేము వేరే వాళ్ళకి కడుతున్నట్టు నేను చేయనని చెప్పేసింది. అలా ఎటువంటి యాడ్స్ ఇచ్చినా కూడా రీసెంట్గా ఇదే టైప్లో ఒక యాడ్ ఏంటంటే హార్డ్వేర్ షాప్లో అతను కాల్ చేసి, నాకు ఈ మెటీరియల్స్ అన్ని కొటేషన్ కావాలా అని అడిగాడు. అయితే నేను మిలిటరీలో పనిచేస్తున్నా, మా మిలిటరీలో ఒక బిల్డింగ్ కడుతున్నాం, ఆ బిల్డింగ్కి కొటేషన్ కావాలని చెప్పేసి కొన్ని సామాన్లు పంపించాడు. ఇవన్నీ చూసి వీళ్ళు అవి 2.5 lakh అవుతాయి అని చెప్తే అతను ఏం చెప్పాడంటే, ఓకే మేము ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తాం, తర్వాత
రేపు మా పర్సన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు ఆ సామాను. అయితే మా మిలిటరీలో ఒక సిస్టమ్ ఉంది, మా అకౌంట్లో మీరు ఒక 10 రూపాయలు వేస్తే అది 20 రూపీస్గా మారి మీకు తిరిగి వస్తుంది, ఇది మిలిటరీ సిస్టమ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైల్ వేద్దాం, మీరు 5 రూపీస్ పంపించండి అని. వీళ్ళు 5 రూపీస్ పంపించారు అతనికి. పంపించగానే అది 10 రూపీస్గా రిటర్న్ వచ్చింది. ఇలా మీరు ఎంత పంపితే అంత రిటర్న్ వస్తాయి అని చెప్పి వీళ్ళ చేత ఆ 2.5 lakh వాళ్ళకి వేయించుకున్నారు. అవి రిటర్న్ రాలేదు. 5 రూపీస్ అయితే 10 వచ్చింది, కానీ 2.5 lakh పంపిస్తే రిటర్న్ రాలేదు. అంటే వీళ్ళు పార్ట్స్గా చేసి పంపించారు. వస్తున్నాయి టెక్నికల్ ఎర్రర్ ఉంది, వచ్చేస్తాయి మిగతాయి కూడా చేయండి వస్తాయని చెప్పేసి చేయించారు. చేయించిన తర్వాత ఏం తిరిగి రాలేదు. అప్పుడు వీళ్ళు అలర్ట్ అయినారు, ఇదంతా ఉట్టిదే, ఈ ఆటోమేటిక్ సిస్టమ్ లేదు, మిలిటరీ సిస్టమ్ ఏం లేదు. మనం 5 రూపీస్ కట్టినప్పుడు వాళ్ళు కావాలంటే 10 రూపీస్ వాళ్ళు పంపించారు, అది ఆటోమేటిక్ సిస్టమ్ కాదు. 2.5 lakh పంపించినప్పుడు వాళ్ళు పంపకుండా తీసేసుకున్నారు. కాబట్టి ఇది సింపుల్ అనమాట. మిలిటరీ అని ఫోన్ చేసినారు అంటేనే అసలు మనం సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే రాజస్థాన్లో ఉన్న కొంతమంది క్రిమినల్స్ మిలిటరీ పేరు వాడుకొని ఫ్రాడ్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసే ఫ్రాడ్స్ ఇవన్నీ. ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.